కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిని ఎలా పడేయాలి? అసలు ఎలాంటి కనెక్షన్ లేని అమ్మాయితో ఫస్ట్ మెసేజ్ ఎలా పెట్టాలి? మజాక్ చేస్తున్నావు. ఇలా అంటే మార్చేస్తావేమో. ఇంట్లో నేను షార్ట్లు వేసుకొని తిరుగుతాను, అప్పుడప్పుడు టీ షర్ట్ ఇప్పుడు షార్ట్లు వేసుకొని తిరుగుతాం, బట్టలు లేకుండా తిరుగుతాం. చాలా చెప్తున్నాను, మన డూడ్స్ దట్స్ వాట్ ఐ కాల్ బాల్స్ ని. బట్ కొంతమందికి కొంచెం తొత్తర ఎక్కువ. బోల్డ్ కంటెంట్ చేయడంలో ఆజీవి శిష్యుడు అని అన్నారు. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో యూట్యూబ్లో ఈ మధ్య కాలంలో నేను ఇంటర్వ్యూస్ చేయటం మాత్రమే కాదు, నా ఇంటర్వ్యూస్ నేను ఎప్పుడు చూడను, కానీ కొన్ని అయితే నేను వీడియోస్ పర్టికులర్గా చూస్తున్నాను. లైక్ మెన్ స్టైల్ గురించి, లైఫ్ స్టైల్ గురించి చాలా వీడియోస్ నేను చూశాను. అండ్ నేను కూడా ఈ మధ్య సబ్స్క్రైబ్ అయ్యాను అనమాట. సో మనకు చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఆ ఛానల్లో వస్తూ ఉన్నాయి. సో ఆ ఛానల్ నేమ్ ఏంటో నేను మర్చిపోయాను. ఏంటిది? ద ఫ్యాషన్ వర్డ్స్. యస్. సో ఆ ఛానల్ నేమ్ ద ఫ్యాషన్ వర్డ్స్. సో గణేష్ రీసెంట్గా స్టార్ట్ చేసినా కానీ ఆల్మోస్ట్ 3 lakh పైన సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే వావ్, ఫ్యాబులస్. అసలు ఎందుకు ఇలాంటి కంటెంట్ చేస్తున్నాడు? సో కంటెంట్ ఇన్ ద సెన్స్ బోల్డ్ కంటెంట్ ఎక్కువ సెలెక్ట్ చేసుకొని చేస్తున్నాడు. అండ్ దట్టు దాన్ని కూడా చాలామంది రిసీవ్ చేసుకుంటున్నారు. అసలు ఏంటి మనోడు ఈ మోటో ఏంటో, ఈ ఛానల్ మోటో ఏంటో మనోడు మాటలో తెలుసుకుందాం. వైజాగ్లో యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు, బట్ కొంతమంది ఇలాంటి కంటెంట్ చేయటానికి పెద్దగా ఇష్టపడరు అండ్ డేర్ చేయరు. సో మనోడు ఇదే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో మనోడు మాటలో తెలుసుకుందాం. హాయ్ గణేష్. హాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ అయ్యారు అన్నారు చూసారా, దట్ మీన్స్ అ లాట్ టు మీ. ఎందుకంటే మీలాంటి మిమ్మల్ని చాలా నేను ఫాలో అవుతూ ఉంటాను అనమాట. గణేష్, ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు నువ్వు బాగా మంచి మంచి వీడియోస్ చేసావు కదా, నీ స్టైల్లో ఆ వాయిస్ బేస్తో. సో చాలా చూసాను నేను, మాస్టర్బేషన్, సో ఎక్స్పెక్టేషన్, సైజులని అవునవును చాలా చేశాను కూడా. బాల్ షేవింగ్ అని, అదే ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిని అటా పటాయించాలని, 70 years తర్వాత ఎలా ఉండాలి అని, అండ్ అమ్మాయికి అబ్బాయిలు ఇష్టపడే ఒక 7 things ఏంటని, ఇలాంటి రకరకాలు చేసావు. అలా నీ స్టైల్లో ఒకసారి టక్ 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 చెప్పుకుంటూ వెళ్ళిపోయి స్టార్ట్ చేయి. ఓకే. సో హాయ్, హలో, నేను మీ గణేష్ అనేది చెప్తావు కదా. సో ఇంట్రడక్షన్ ఉంటుంది మనది. వెల్కమ్ బ్యాక్ టు ద ఫ్యాషన్ వర్డ్స్, మై ఆసమ్ జెంటిల్మెన్. నేను మీ బ్రో గణేష్. ఈ రోజు మనం అలా ఏం మాట్లాడుకుందాం అంటే హౌ టు షేవ్ యువర్ బాల్స్. అసలు మన కిందన డూడ్స్ ఉంటాయి కదా, ఆ డూడ్స్ మనం ఎలా షేవ్ చేసుకోవాలి. అసలు చాలా మంది వరకు దీంట్లో అసలు ఎలాంటి టాపిక్ చేయలేదు, నాకు ఎందుకో తెలియదు. కానీ ఈ ఇన్ఫర్మేషన్, ఈ నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి కావాలి. ఎందుకంటే మీ బాత్రూంలో రక్తం చిందించడం నాకు ఇష్టం లేదు. సో ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, దాని తగ్గట్టుగానే. సో ఇప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే 7 things గర్ల్స్ లైక్ ఇన్ మెన్. మన అబ్బాయిల్లో అమ్మాయిలకి ఏమి ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకుంటే ఫిజికల్ ఆస్పెక్ట్స్లో నరాలు తనడం అంటే ఇష్టం అమ్మాయిలకి, అండ్ మనకి చెస్ట్ ఉండడం ఇష్టం, అండ్ వెనకాతల మన యాస్ని చూస్తారు. సో ఈ పార్ట్స్ మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. అండ్ ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్స్, మనకి అబ్బాయిలకి ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి అనమాట. ఎందుకంటే పాన్ చూస్తారు చాలా మంది వరకు, పాన్లో ఒక్కొక్కరికి ఎంత ఉంటాయి. సో అవన్నీ చూసుకొని మనం కంపేర్ చేసుకొని, బ్రో నాకు ఇలా ఉండి ఏంటని చెప్పి నన్నే కామెంట్ అడుగుతున్నారు, నాకే మెసేజ్ చేస్తూ ఉంటారు అనమాట చాలా మంది వరకు. సో ఇలాంటి ఇన్సెక్యూరిటీస్ అడ్రస్ చేస్తాను అనమాట. చాలా మంది మనీ విషయంలో తడబడుతూ ఉంటారు, అసలు ఏంటి బ్రో అసలు ఎలా మనం స్టార్ట్ చేయాలని చెప్పి, లేకపోతే నేను ఫిజికల్గా యాక్టివ్ ఉండలేకపోతున్నాను. అఫ్ కోర్స్ నేను డాక్టర్ సమరం అయితే కాదు, బట్ ఇలాంటి ఇన్సెక్యూరిటీస్ వల్ల, స్ట్రెస్ వల్లే మనకి అలాంటి ఫిజికల్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. స్ట్రెస్ ఈజ్ ఎవ్రీథింగ్ బ్రో. హెయిర్ ఫాల్ అవనివ్వండి, లేకపోతే యువర్ సైజ్ అవనివ్వండి, ఏదైనా సరే స్ట్రెస్ వల్లే మనం ఇంకా కూడా దిగజారిపోతూ ఉంటాం అనమాట. ఆ స్ట్రెస్ని బయట తీసేస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ఓకే. సో దిస్ ఈస్ ద కాంటెక్ట్, దిస్ ఈస్ ద వే దట్ ఐ ఫాలో ఇన్ అవర్ వీడియోస్ అనమాట. ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిని ఎలా పడేయాలి? ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిలంటే ఇప్పుడు మన వాళ్ళందరూ ఫాస్ట్ ఫ్యాషన్ ఉన్నారు కాబట్టి పడేసి అలవాటు కాబట్టి నువ్వు వీడియో చెప్పు. నేను ఎవరిని పడేయలేదు, బట్ ఏంటంటే చాటింగ్ టిప్స్ అనుకుందాం. ఇప్పుడు లాక్డౌన్ వల్ల ఏంటంటే ఎవరిని కలట్లేదు, ఇంట్లో ఖాళీ కూర్చుంటున్నారు, చాట్ చేయడానికి ఎవరైనా ఉంటే బాగుంటుంది అని చెప్పి కూర్చుంటూ ఉంటారు. కాబట్టి అసలు ఎలాంటి కనెక్షన్ లేని అమ్మాయితో ఫస్ట్ మెసేజ్ ఎలా పెట్టాలి, ఏం పెడితే అమ్మాయి నుంచి రిప్లై ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అసలు రిప్లై వస్తుందా లేదా అని చెప్పి దాని గురించి అనమాట. ఇప్పుడు చాలామంది హాయ్ అని పెడుతూ ఉంటారు అనమాట. లేకపోతే మనం ఇంకొక వే చూస్ చేసుకోవచ్చు. హాయ్, మీ ప్రొఫైల్లో ఈ ఫోటో చాలా బాగుంది, ఆ ఫోటోలో మీరు వేసుకున్న డ్రెస్కి మీ ఇయర్ రింగ్స్ చాలా సూట్ అయ్యాయి, సో అని చెప్పి, అంటే ఫస్ట్ తన టేస్ట్ని కానీ మనం కాంప్లిమెంట్ చేసామంటే ఆటోమేటిక్లీ ఓకే, తిను నా ఫిజికల్ పర్సనాలిటీ గురించి కాకుండా నా టేస్ట్ని ప్రిఫర్ చేస్తున్నాడు అని చెప్పి రిప్లై వస్తుంది. అట్లీస్ట్ హాయ్ అనో, థ్యాంక్ యూ అనో ఏదో వస్తుంది అనమాట. ఆ ఒక్క మెసేజ్ చాలు.
అలా అలా రామాయణం రాసుకుంటూ పోవచ్చు అనమాట చాటింగ్లో. ఓకే. సో ఇలాంటి టిప్స్ మనం చెప్తూ ఉంటాం అనమాట. అండ్ ఈ టిప్స్ ఎవరు కూడా చెప్పడానికి డేట్ చేయరు. అండ్ దిస్ ఈస్ వేర్ ఐ కమింగ్, దిస్ ఈస్ వేర్ ద ఫ్యాషన్ వర్డ్స్ కమింగ్. అంటే గణేష్ బేసికల్గా మన తెలుగు నేటివిటీ ఏంటంటే ఇలాంటి బోల్డ్ కంటెంట్ వినడానికి ఫ్రెండ్స్ మధ్యలో ఉంటేనే మనం చాలా షై ఫీలింగ్ ఉంటుంది. మనం బ్లూటూత్ ఏదో ఒకటి పెట్టుకుంటాం చెవిలో. అలాంటిది ఇలాంటి బోల్డ్ కంటెంట్ ఎందుకు నువ్వు సెలెక్ట్ చేసుకొని ఇలాంటి బోల్డ్ కంటెంట్ చేయటం? అంటే వ్యూస్ కోసమా, సబ్స్క్రైబర్స్ కోసమా, లేకపోతే మంచి నేమ్ రావాలి త్వరగా ఇలాంటి కంటెంట్ చేస్తే మనం ఆటోమేటిక్గా ఇదైపోతాం అని చెప్పి దాంతో చేస్తున్నాం? లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూస్ కోసం నేను ఎప్పుడు తడబడలేదు అనమాట, ఒక స్టంబుల్ అవ్వలేదు. అండ్ నేమ్ కోసం వస్తుంది, బట్ నా సోల్ పర్పస్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి జనాలకి. ఓకే, అదే నా సోల్ పర్పస్ అనమాట. బోల్డ్ వీడియో చేస్తే వస్తుంది అని చెప్పి ఇంకా మంచి బోల్డ్ వీడియోస్ చేయొచ్చు. చాలా మంది ప్రాంక్ విషయంలో బోల్డ్గా వెళ్తారు, నేను కూడా కంటెంట్ చూస్ చేసుకోవచ్చు, బట్ దట్ ఈస్ నాట్ మై ఏరియా ఆఫ్ ఎక్స్పర్టైజ్. అండ్ వ్యూస్ కోసం అయితే నేను బోల్డ్ కంటెంట్ చేయలేదన్నమాట, ఎప్పుడు కూడా చేయలేదు. ఆ ఇన్ఫర్మేషన్ మన తెలుగులో లేదు, ఇది మనం చెప్దాం. పైగా మన ఫ్యాషన్ వర్జ్ మంచి గ్రూమింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది కాబట్టి ఇది మన రెస్పాన్సిబిలిటీ అని చెప్పి నేను చెప్పాను అనమాట. అండ్ పీపుల్ దాన్ని రిసీవ్ చేసుకున్నారు అండ్ దానికి వ్యూస్ వచ్చాయి. అండ్ ఫర్ దట్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఏంటి మెయిన్ మోటో ఏంటి మీ ఛానల్ అసలుకి? మా ఫ్యాషన్ వర్జ్ మోటో అంటే ఏమని చెప్తావు అసలుకి? ద ఫ్యాషన్ వర్జ్ మోటో అనేది ఏంటంటే మన ఇండియన్ పరంగా చూసుకుంటే, మన ఇండియా విధంగా చూసుకుంటే వెస్టర్న్తో పోలిస్తే ఇక్కడ డ్రెస్సింగ్ సెన్స్ గురించి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రెస్సింగ్ సెన్స్ గురించి మాట్లాడుకుంటే మీ డ్రెస్సింగ్ స్టైల్ నాకు చాలా ఇష్టం, నేను ప్రతి ఇంటర్వ్యూలో చూస్తాను అనమాట. సో ఈ డ్రెస్సింగ్ స్టైల్ కొంతమందికే ఐడియా ఉంటుంది, మిగతా వాళ్ళకి ఏంటంటే బడ్జెట్ ల్యాక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ అన్నది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ బ్రో. ఆ బడ్జెట్ కానీ మధ్యలో అడ్డొస్తే మాత్రం నార్మల్ వేసుకుందే వారం అంతా వేసుకుంటే రెడీ ఉంటారు, కానీ ఒక ఎక్స్ట్రా 500 ఖర్చు పెట్టడానికి రెడీ ఉంటారు అనమాట. టీన్స్లో ఫ్యాషన్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసేవాడిని, కానీ నా దగ్గర బడ్జెట్ ఉండేది కాదు. అప్పుడు అనుకున్నవాడిని, ఓకే ఫారెన్లో ఇలాంటి ఛానల్ ఉంది కానీ వాళ్ళు అలాంటి బట్టలు చెప్తే నేను వేసుకోలేకపోతున్నాను, బడ్జెట్ ఒకటే కాన్స్టెంట్ అవుతుంది మనకి ఇక్కడ అని చెప్పి. సో బడ్జెట్లోనే మంచిగా లింక్ షేర్ చేయడం, ఇది వేయండి, దీనిపైన కలర్ కాంబినేషన్ వేయండి, చూడడానికి బాగుంటారు అని చెప్పి కాన్ఫిడెన్స్ ఇస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న కాన్ఫిడెన్స్ తెప్పిస్తే ఆటోమేటిక్లీ అందరూ చూస్తారు. అండ్ దిస్ ఈస్ ద ఫార్ములా దట్ ఐ ఫాలో అండ్ దిస్ ఈస్ ద మోటో బిహైండ్ ద ఫ్యాషన్ వర్డ్స్ అనమాట. బడ్జెట్, ఫ్యాషన్, అది. సో చూసాను ఫ్యాషన్ వర్జ్లో కొన్ని వీడియోస్లో కింద కామెంట్స్ చూసాను నేను కూడా. యూఎస్లో ఉందంతా ఫాలో అయ్యి అది కాపీ కొట్టి ఇక్కడ తెలుగులో చేస్తున్నాడు మనోడు. ఓకే, సో అక్కడ వాళ్ళకి ట్రెండ్ కాబట్టి నో ప్రాబ్లం, మనకి పెద్ద ట్రెండ్ పక్కన పెడితే బోల్డ్ అని కొంతమంది అనుకుంటారు, అవసరం అని కొంతమంది అనుకుంటారు, చూద్దామని కొంతమంది అనుకుంటారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ ఎక్కువ ఉంటారు మనకి టీన్లో కూడా. కొంతమంది దాన్ని అట్రాక్ట్ అవ్వడానికి చూస్తారు టీనేజ్ వాళ్ళు. అవును, నువ్వు పెట్టే థంబ్నైల్ చూస్తే ఎక్స్పెక్టేషన్స్ బనానాస్ పెట్టి అది ఇది గందరగోళం చేస్తావు కాబట్టి కొంతమంది అసలు ఏంటా లోపల కంటెంట్ అని ఓపెన్ చేసి చూస్తారు. కొంతమంది అవసరమా వీడికి అనేది కూడా ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి కదా అసలు ఏంటి ఇది మెయిన్? అక్కడి నుంచి నువ్వు కాపీ కొడతావా లేకపోతే? లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ప్రతి ఒక్కరిని హ్యాపీ చేయలేం ఈ ప్రపంచంలో. ఓకే, 100కి 90 మంది మీతో హ్యాపీగా ఉన్న 10 మంది ఏదో విధంగా మన మీద ఇసగజాలడానికి ట్రై చేస్తారనమాట. బట్ టాకింగ్ అబౌట్ కాపింగ్ అండ్ ఆల్, ఎంతో కొంత ఇన్స్పిరేషన్ ఉంటుంది, నేను అందులో కూడా ఒప్పుకుంటాను, ఇన్స్పిరేషన్ ఉంటుంది. బట్ అక్కడ ఫుల్గా కాపీ కొడతావా? ఫుల్గా అయితే ఇప్పుడు కాపీ కొట్టను. ఓకే, ఎందుకంటే హాఫ్ అంటే ఆ బుల్లెట్ పాయింట్స్ ఉంటాయి చూసారా, బుల్లెట్ పాయింట్స్. ఓకే ఇది చెప్తాం, కానీ మన విధంగా ఎలా చెప్పాలి, మన కల్చర్ పరంగా ఎలా చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఫారెన్లో ఒక అమ్మాయిని హాట్ అంటే ఇంప్రెస్ అవుతుంది, కానీ ఇక్కడ ఒక అమ్మాయిని హాట్ అంటే చంపది కొడుతుంది. అంటే ఇప్పుడు హాట్ అంటే చూడడానికి బాగున్నావు, ఫిజికల్ గా బాగున్నావు అని చెప్పి అనుకోవడానికి అనమాట. ప్రకారం ప్రతి ఒక్కరు అదే చూడడానికి బాగుంటావు అని అనుకుంటేనే హాట్ అని చెప్తారు. సో అదే మనం ఇక్కడ చెప్తే బాగోదు. సో మనం ఎలా చెప్పాలి? ఇప్పుడు వైట్ టీ షర్ట్ అనేది ఒక బేసిక్ టీ షర్ట్ అనమాట. ఫారెన్లో కూడా అదే ఏమని చెప్తారు, ఇక్కడ కూడా నేను అదే ఏమని చెప్తా. ఇక్కడ వైట్ టీ షర్ట్, ఇక్కడ పింక్ టీ షర్ట్ ఏమని చెప్పాను కదా. పింక్ టీ షర్ట్ కూడా పర్లేదు, కానీ వైట్ టీ షర్ట్ వెరీ వెరీ బేసిక్. బట్ ఈ వైట్ టీ షర్ట్ ఎలా వేయాలి, ఎగ్జాంపుల్ చెప్పాలి, చెప్పే విధానం బాగుండాలి, డైలాగ్ డెలివరీ బాగుండాలి. దట్స్ వెన్ వీ విల్ ఫైండ్ అవర్ స్పేస్ బిట్వీన్ దిస్ ఆడియన్స్. ప్రిపేర్ అవుతాం ముందే బాగా వీడియోస్ పక్కా. అంటే ప్రిపేర్ అవ్వనంటే స్క్రిప్ట్ అన్నది ఏది ఉండదు. ఓకే ఈ పాయింట్ ఇలా చెప్పాడు కదా, మనం వేరేగా చెప్దాం. బట్ ఇట్స్ లైక్ ఎప్పుడు కూడా కాపీ కొట్టినట్టు నేను ఎప్పుడూ చేయలేదు. కాపీ అయితే నేను చేయలేదు, ఇన్స్పిరేషన్ అయితే తీసుకున్నా, కానీ ఇది ఇలా పెట్టేద్దాం, ఓకే అక్కడ ఎలా మాట్లాడో అది తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్పేద్దాం, ఎప్పుడు కూడా అలా ఉండదు అనమాట. ఎందుకంటే నా సిగ్నేచర్ అంటూ ఉంటుంది నా వీడియోస్లో. ఎందుకంటే నేను నా సగం సబ్స్క్రైబర్స్కి ఈ వెస్ట్రన్లో ఉండే ఛానల్స్ తెలుసు, తెలుగులో కూడా వేరే ఛానల్స్ తెలుసు. బట్ ఇప్పటికీ నా వీడియోస్ ఎందుకు చూస్తారంటే ద వే ఐ సే, ద వే ఐ స్పీక్, దట్స్ వాట్. అలాంటి వీడియోలు చేయబట్టే కదా గణేష్ చూసేది 4 లక్షల మంది 5 లక్షల మంది. అవును. సో సమాజానికి ఉపయోగపడే చాలా ఉన్నాయి.
అవును, ఎందుకు మరి ఇలాంటిది నువ్వు సెలెక్ట్ చేసుకొని ఇది కూడా చేస్తున్నావు? సమాజానికి ఉపయోగపడేది. ఉమ్. ఎందుకంటే ఇప్పుడు మీరు బోల్డ్ కంటెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం కానీ నార్మల్ కంటెంట్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు హౌ టు బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్ చాలా బేసిక్ టాపిక్ అనమాట. బట్ దానికే 50K వ్యూస్ వస్తాయి. ఆ 50K వ్యూస్ చూసి ఒక 10 మంది చేంజ్ అయినా అది నాకు హ్యాపీయే. అది కూడా సమాజానికి యూజ్ అవుతున్నట్టే కదా. కాన్ఫిడెన్స్గా బయటికి వెళ్ళి ఆ నలుగురితో ఎలాగా బిహేవ్ చేయాలి అన్న దాని గురించి కూడా నేను బాగా కాన్సన్ట్రేట్ చేస్తాను. ఎందుకంటే లైఫ్ స్టైల్లో వస్తుంది అది కూడా. సో అలా చెప్తూ ఉంటూ పోతే మాత్రం మనం చాలా మంచి వీడియోస్ చేసాం బోల్డ్ కంటెంటే కాకుండా. బట్ ప్రతి ఒక్కరికి తెలియాలి బ్రో. ఎందుకంటే నేను ఒక్కటైతే నమ్ముతా, ఎవడు కూడా అగ్లీ అయితే కాదు. జస్ట్ వీ నీడ్ టు వర్క్ ఆన్ దట్. ఇది కూడా నేను ఒక కోట్ మా ఫారెన్లో ఒక ఇన్ఫ్లుయెన్సర్ చెప్పింది, నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట. టీచింగ్ మెన్స్ ఫ్యాషన్లో ఒకరు చెప్పారనమాట, ఎవరు కూడా అగ్లీ కాదు, ప్రతి ఒక్కడు స్టైలిష్. ఇంకా యూ జస్ట్ గోడ కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్, ట్రై చేయాలి. మంచి అవుట్ఫిట్స్, మంచి గ్రూమింగ్ రొటీన్, మంచిగా ఫుడ్ తినడం, కొంచెం మనీ యాడ్ చేయడం, ఆటోమేటికలీ 0 రేటింగ్ ఉన్నవాళ్ళు ఈజీగా 6 to 7 వచ్చేస్తారు రేటింగ్ అన్నది. అది దట్స్ వాట్ ఐ ట్రై టు ప్రూవ్ అనమాట. సో ఎవరు కూడా బ్రో నాకు పింపుల్స్ ఉన్నాయి, నాకు హెయిర్ బాగాలేదు, నాకు స్కిన్ కలర్ బాగాలేదు, చాలామంది వరకు నల్లగా ఉంటాము, పొట్టిగా ఉంటాం అని చెప్పి ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు. నో, అగ్లీగా ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చి కాన్ఫిడెన్స్గా తయారయ్యి ఉన్న లైవ్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. దాన్నే మేక్ ఓవర్ అంటారు. చెప్పాలంటే మన ఫ్యాషన్ వర్జ్లో మేక్ ఓవర్స్ అని చెప్పి ఒక సిరీస్ మనమే ఇంట్రడ్యూస్ చేసాం అనమాట. మన తర్వాత చాలామంది ఇంట్రడ్యూస్ చేశారనుకోండి. బట్ మేక్ ఓవర్ సిరీస్ అన్నది హ్యూజ్ హిట్ తెలుగు ఫ్యాషన్ కమ్యూనిటీలో అన్నది. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ నేను దాన్ని ఇంట్రడ్యూస్ చేశాను అని చెప్పి. ఎందుకంటే ఒకరిని చూసి ఇక్కడ మేక్ ఓవర్ వెనకాల కాన్సెప్ట్ ఏంటంటే, ఒకరికి మేక్ ఓవర్ చేయడం వల్ల అది చూసిన 1,00,000 మందిలో ఒక 50 మంది అయినా సరే ఓకే బడ్జెట్లో నేను స్పెండ్ చేయగలను, ఇలాంటి సెలెక్షన్ చేయాలి ఒక షాపింగ్ మాల్కి వెళ్తే, ఇలాంటి హెయిర్ కట్ చేయించుకోవాలి షాపింగ్ మాల్కి వెళ్తే అని చెప్పి ఒక ఐడియా ఇచ్చినోడు అవుతాను అనమాట. సో దిస్ ఈజ్ ద రీజన్ బిహైండ్ ద మేక్ ఓవర్స్. అలాగే మనం BVS రియాక్ట్స్ అని చెప్పి ఒక సిరీస్ స్టార్ట్ చేసాం. అది కూడా మన ఓన్ సిరీస్ అనమాట, మనం ఇంట్రడ్యూస్ చేసాం. ఏంటంటే మన సబ్స్క్రైబర్స్లో టీన్స్ ఎక్కువ. ఈ టీన్స్ ఏంటంటే అవుట్ఫిట్స్ వేసుకొని షూట్లు వెళ్తూ ఉంటారు, మనకు తెలుసు, ఫోన్లో ఫొటోస్ దిగుతూ ఉంటారు. సో వాళ్ళ అవుట్ఫిట్స్ ఎవరికైనా అనిపిస్తుంది ఇప్పుడు మీ అవుట్ఫిట్ని కాంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి మీరు అనుకోరా. సో ఈ పాయింట్ నేను తీసుకొని ఒక 10 to 15 అవుట్ఫిట్స్ని రియాక్ట్ అవుతాను అనమాట. బ్రో నీ అవుట్ఫిట్ చాలా బాగుంది, లైవ్ వెళ్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఇప్పుడు ఎపిసోడ్స్ పెడుతూ ఉంటాను అనమాట. ఇంతకుముందు లైవ్ వెళ్ళేవాడిని ఏకంగా. సో ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక 15 to 20 అవుట్ఫిట్స్ని మనం రివ్యూ చేయడం, బాగుంది ఇక్కడ ఈ అవుట్ఫిట్లో ఇది కొంచెం మిస్ అయ్యింది అలా అనమాట. అలాగే ఫ్యాషన్ మిస్టేక్స్ చేస్తూ ఉంటాం, వాట్ ఆర్ ద బేసిక్ ఫ్యాషన్ మిస్టేక్స్ అలా మనం చేస్తూ ఉంటాం అనమాట. దీస్ కైండ్స్ ఆఫ్ జనరల్ టాపిక్స్. సో ఇప్పుడు మీరు అన్నారు సంఘ సేవ ఇవన్నీ చేస్తే మనకి అలాంటి సేవ అని కాదు, అలాంటి రిలేటెడ్ వీడియోస్ చేస్తే మనకి కూడా అంత మంచి వ్యూస్ వస్తుంది. ఎందుకు ఇలాంటి కంటెంట్ అంటే చాలా ఉన్నారు బయట అలా చేసేవాళ్ళు. బట్ నేను నా ప్రెజెన్స్ అది కూడా నాకు ఇష్టమైన చేయాలని నాకు ఉంటుంది కదా, అందుకు ఇది కూడా ప్రతి ఒక్కరు యూజ్ అవుతుంది అని చెప్పి ఇలా మనం ఈ వే చూస్ చేసుకున్నాను. కంప్లీట్ మెన్ ఫ్యాషన్ మీదే ఉంటుంది, కంప్లీట్లీ మెన్స్ ఫ్యాషన్. ఇప్పుడున్న మెన్కి కానీ టీన్కి కానీ యూత్కి కానీ అంటే స్టైల్ లైఫ్ స్టైల్ రెండు ఉంటుంది కదా. పక్కాగా స్టైల్ అనేది ఇంపార్టెంట్, లైఫ్ స్టైల్ తర్వాత పక్కన పెడితే స్టైల్ ఉంటేనే లైఫ్ స్టైల్ వస్తుంది, లైఫ్ స్టైల్ ఉంటే స్టైల్ రాదు. డిఫరెన్సెస్ ఉంటుంది కదా. లైఫ్ స్టైల్ ఈజ్ లైక్ మోర్ స్టైల్ అంటే ఎలా మెయింటైన్ చేయాలా స్టైల్ కానీ లైఫ్లో లీడ్ చేయాలంటే మనిషికి స్టైల్ ఉండాలి, ఫస్ట్ స్టైల్ ఉండాలి, అప్పుడే లైఫ్ స్టైల్ వస్తుంది. అవును. బట్ స్టైల్ అన్నదాన్ని చాలా మంది వరకు కాంప్లికేట్ చేసేస్తారు అనమాట. ఇప్పుడు స్టైల్ అంటే మన తెలుగు అంటే మన సౌత్ ఇండియా గురించి మాట్లాడుకుందాం, హీరోస్కే స్టైల్ ఉంటుంది, వాళ్ళే ఏదైనా ఏం చేసినా ఏం చేయకపోయినా వాళ్ళే, మనం ఏం చేయలేం, మనం నార్మల్ అని చెప్పి ప్రతి ఒక్కరికి ఇంప్రెషన్ ఉంటుంది. బట్ ఇప్పుడు చాలా మంది వరకు మారుతున్నారు. ఉన్న టీమ్ కి ఎందుకులే టైం వేస్ట్, అందరిని ఒప్పించాలి, ఇంట్లో వాళ్ళు డబ్బులు కాస్ట్ పెట్టి అవసరమా, ఇంత కాస్ట్ పెట్టి అవసరమా, ఏది వేసుకుంటే పోయిద్దిలే అన్న ఒక ఇదితో ఉంటారు, మన వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంటుంది. సో నేను ఏంటంటే ఒకేసారి 10,000 15,000 పెట్టి అవుట్ఫిట్స్ కొనుక్కోకుండా స్టార్ట్ విత్ టీషర్ట్స్, దాని తర్వాత షర్ట్స్, జాకెట్స్, షూస్, ఇలాంటివన్నీ బిల్డ్ చేసుకుంటూ పోతే మంచి వార్డ్రోబ్ తయారవుతుంది బ్రో. కళ్ళు మూసుకొని రేపు సడన్గా ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు కదా, సడన్గా ఇంకొక ఇంటర్వ్యూ ఉందంటే మాత్రం కళ్ళు మూసుకొని నేను ఏదైనా తీసుకొని వెళ్ళిపోతాను ఆ వార్డ్రోబ్ నుంచి. అలాంటి ఒక ఇది రావాలన్నమాట. ఇప్పుడు కూడా వచ్చాము షాపింగ్ చేసుకొని వచ్చాను, ఎందుకంటే వార్డ్రోబ్ బిల్డ్ చేసుకోవడం అనేది ఇట్స్ ఎ హోల్ లైఫ్ ప్రాసెస్. ఒక దగ్గర ఎండ్ అవ్వాలి. ఎందుకు ఇంత సింపుల్గా వచ్చావు? సింపుల్గా అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ కదా, మరి జాకెట్స్ అవి వేసుకొని వస్తే బాగోదు. ఛానల్ నేమ్ ద ఫ్యాషన్ వర్జ్, గణేష్ కూడా ఫ్యాషన్ ఉండాలి కదా, సింపుల్ గా ఒక షర్ట్ వేసుకొని వచ్చి కూర్చోండి అట్లా. అవుట్ఫిట్ నాకు తెలిసి ఇస్ నాట్ ఏ సింపుల్. ఇలా అంటే మార్చేస్తావేమో, తీసుకొచ్చేయండి ఒకటి. ఉన్నాయి, చాలా ఉన్నాయి, వేసుకోమంటే వేసుకుంటా, కానీ ద వే దట్ ఐ సీ ఈస్ మళ్ళీ దీనికి కింద కామెంట్స్
ఫ్యాషన్ గురించి చెప్తున్నావు, టీన్ ఇలా ఉండాలని చెప్తున్నావు, అలా స్టైల్ గా ఉండాలని చెప్తున్నావు, నువ్వేంటి అంత సింపుల్ గా ఉన్నావు అని కింద పెట్టేస్తారు నీకు. పెడతారు. ఎనీవేస్ బ్రో, షర్ట్ ఇచ్చేంత స్టైల్ కానీ షర్ట్ ఇచ్చేంత సింప్లిసిటీ కానీ ఏదే వద్దని చెప్పి నేను అక్కడే రాసిస్తా. ఓకే, సో ఒక కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, చూడడానికి బాగుంటుంది, బట్ సింపుల్గా కలర్ కాంబినేషన్. ఇప్పుడు నేను ఇదే నార్మల్గా ఏదో ఒక బ్లూ ప్యాంటు లేకపోతే ఒక సింపుల్ వైట్ టీ షర్ట్ వేసుకొని వచ్చేస్తే అంతకన్నా సింపుల్ ఇంకోటి ఉండదు. బట్ ఇక్కడ కలర్ కాంబినేషన్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. ఎంత సింపుల్ అవుట్ఫిట్ అయినా సరే చూడడానికి ఆనేమా లేదా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ వస్తున్నాం అంటే ఇంటర్వ్యూ కన్నా కొంచెం తగ్గి ఉండాలని చెప్పి నా కాన్సెప్ట్ అనమాట. ఎందుకంటే మీరు ఎంత స్టైలిష్గా ఉండడం వల్ల నేను డామినేట్ చేయలేతే నేను అనుకోను. నాకంటే తప్పదు కాబట్టి అది. సో ఏంటంటే డిపెండ్స్ ఆన్ ద మూడ్. ఓకే, నాకు చెప్పాలంటే ప్రతిరోజు నేను కూడా స్టైలిష్గా ఉంటాను. ఇంట్లో నేను షార్ట్లు వేసుకొని తిరుగుతాను, అప్పుడప్పుడు టీ షర్ట్ ఇప్పుడు షార్ట్లు వేసుకొని తిరుగుతాం, బట్టలు లేకుండా తిరుగుతాం. సో ఏదైనా సరే మన ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. దట్స్ వాట్ ఐ సోల్లీ పిక్ ఆన్ పీపుల్ అనమాట. బయటికి రండి, కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి. ఏదైనా సరే చేస్తున్నప్పుడు ఇంట్రెస్ట్తో చేయండి, అప్పుడే కాన్ఫిడెంట్గా ఉండండి. కాన్ఫిడెంట్గా ఉంటేనే మీరు వేసుకున్న బట్టలు మీకు అంత. ఇప్పుడు నేను ఎంత మంచి జాకెట్ వేసుకున్నా, మీరు మీరు మీ పాయింట్ ప్రకారం ఎంత మంచి జాకెట్ వేసుకున్నా ఇలా కూర్చొని అలా ఉంటే చూడడానికి బాగుంటుందా? సో ఇంత సింపుల్ అవుట్ఫిట్ వేసుకొని మంచిగా టీవీగా కూర్చొని మాట్లాడుకుంటే ఆ పర్సనాలిటీ ఎలివేట్ అవుద్ది అనమాట. ఓకే, ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ స్టైల్, ఇట్స్ అబౌట్ ద పర్సనాలిటీ ఎలివేషన్ యాజ్ వెల్. సో దిస్ ఈజ్ వాట్. సో ఈ ఛానల్ పెట్టడానికి అండ్ కెమెరా ఎక్విప్మెంట్ ఇలాంటివి తీసుకోవడానికి డ్రైవర్గా కూడా పనిచేసామంటే? అవును, స్టార్టింగ్ డేస్లో చెప్పాలంటే నేను 15 years నుంచి నా ఇంటర్ నుంచి నేను షూట్స్కి వెళ్ళడం అది స్టార్ట్ చేశాను అనమాట. ప్రతి ఒక్కరి కెమెరా ఎవరు ఒక రోజు గంటరా వెళ్ళి షూట్కి వెళ్ళి ఇచ్చేస్తాను. ఉంది అప్పటి నుంచే మనకి ఇంట్రెస్ట్ అనమాట. యా, సో ఇదంతా కూడా నా స్టడీస్ నా బడ్జెట్ వల్ల చాలా లిమిట్గా చేసేవాడిని. ఒక 2 weeks ఒకసారి షూట్కి వెళ్ళడం ఇలాంటివని. బట్ నాకు చాలా ఇంట్రెస్ట్. చదువుతున్నప్పుడు కూడా మంచిగా షూట్కి వెళ్ళాలి, ఇలాంటి పోజ్ ఇన్స్టాగ్రామ్లో స్క్రీన్ షాట్లు తీసుకొని సేవ్ చేసుకుంటాను అనమాట. ఈ అవుట్ఫిట్ ట్రై చేద్దాం, ఈ స్టిల్ ట్రై చేద్దాం అని చెప్పి. బట్ నాకు మా ఫ్యామిలీ నుంచి రిస్ట్రిక్షన్స్, నా బడ్జెట్ రిస్ట్రిక్షన్స్, నా స్టడీస్ రిస్ట్రిక్షన్స్ అన్నీ ఉంటాయి. బట్ లాక్డౌన్లో ఒక్కసారి ట్రై చేద్దాం, ఎందుకంటే ప్రతి ఒక్కరు జాబ్ లే ఆఫ్స్ అవుతున్నాయి, తీసేస్తున్నారు, వేలు మీద తీసేస్తున్నారు. మన పరిస్థితి ఏంటి? మనం ఎంత కష్టపడి MBA డిగ్రీ చేసి మనం ఒక జాబ్లోకి వెళ్తే ఆడు మనల్ని తీయడం గ్యారంటీ ఏంటి? నీ జీవితం వెళ్ళి ఆడి చేతిలో పెడతామని చెప్పి ఒక థాట్ అనమాట. సో నా ప్యాషన్ మీద నేను ఒక్కసారి రాయేసి చూద్దాం, వస్తే వస్తుంది, లేదా జనశ్రమంతిలో కలిసిపోదాం అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. బట్ నా దగ్గర కెమెరా లేదు, ఎక్విప్మెంట్ లేదు, ల్యాప్టాప్ లేదు, ఎడిటింగ్ చేయడానికి స్కిల్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నాకు ఒక కెమెరా కావాలి. ఆ కెమెరా కోసం నా దగ్గర డబ్బులు లేవన్నమాట. సో మీరు చెప్పినట్టే డ్రైవర్గా చేశాను. మా దూరపు బంధువు అనమాట, వాళ్ళకి డ్రైవర్ అవసరం అంటే వెళ్ళాను అనమాట. వాళ్ళు ప్రతిసారి వెళ్ళినప్పుడు 500 ఇచ్చేవాళ్ళు అనమాట. పోగేసుకొని ఒక 30,000 ఒక 1.5 month వరకు చేశాను. 30,000 సేవ్ చేసుకొని మమ్మీని ఒక 20,000 అడిగి ఒక బేసిక్ కెమెరా. ఒకటే కలిపి లేదు మనకి అనుకుంటా. సో ఆ కార్కి ఏసీ కూడా ఉండదు, ఏసీ కూడా ఉండదు ఆ కార్కి. అవునవును, అంబాసిడర్ కాదు, నార్మల్ కార్, ఇండికా. సో దానికి చేశాను అనమాట. అలాగా కెమెరా కోసం డబ్బులు కూడబెట్టుకొని డీల్ మమ్మీకి, మా ఫ్యామిలీకి, నేను కెమెరాకి నేను సేవ్ చేసుకుని కొనుక్కుంటాను, మీరు ల్యాప్టాప్ కొనండి. ఓకే, బట్ ఏదైనా బ్రో ద వే వి ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు కెమెరా కొనుక్కుంటావు అని చెప్పి, ఇప్పుడు కొనుక్కుంటే నువ్వు చేస్తావు అని చెప్పి ప్రతి ఒక్కరు డౌట్ ఉంటుంది. ఏదో కొనుక్కొని విచ్చలవిడిగా టైం పాస్ చేసేవచ్చు కదా అని డౌట్ ఉంటుంది. బట్ నేను కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను పేపర్ పట్టుకొని. నేను యూట్యూబ్ చేస్తాను, వీక్లీ ఇన్ని వీడియోస్ పెడతాను, ఈ వీక్లీ ఇన్ని వీడియోస్ పెడితే ఇన్ని వ్యూస్ వస్తాయి, ఇన్ని వ్యూస్కి ఇన్ని డబ్బులు వస్తాయి. ఓకే, ఫ్యూచర్లో నాకంటూ రిగ్రెట్ ఉండకుండా ఉంటుంది. ఎందుకంటే మా డాడీకి కూడా సేమ్ బ్యాక్గ్రౌండ్ అనమాట. హీఈస్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయ్. తను రియల్ ఎస్టేట్లో కొంచెం లాసెస్ అయిపోయి ఇంకా హీ హ్యాస్ టేకెన్ టు హిస్ జాబ్. బట్ మా డాడీకి కూడా ఒక బిజినెస్ పెట్టాలి, ఒక మంచిగా డెవలప్ అవ్వాలి జీవితంలో అని చెప్పి ఉండేదన్నమాట. సో డాడీ నేను నీలా అవ్వకూడదంటే మాత్రం నేను చేయాల్సిందే ఇదే, దీనికన్నా నాకు తెలిసిందేమీ లేదు అని చెప్పి వాళ్ళు కన్విన్స్ చేసి ఒక ల్యాప్టాప్, ఒక కెమెరా కొనుక్కొని ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఆ కెమెరాతోనే నేను షూట్ చేస్తాను. ఆ 50,000 కెమెరాతోనే షూట్ చేస్తున్నాను అనమాట. ఓకే, అది ఏదైనా సరే బ్రో, ఇట్స్ నాట్ క్వాలిటీ అంటారు కానీ ఇట్స్ నాట్ అబౌట్ ద క్వాలిటీ, ఇట్స్ అబౌట్ ద కంటెంట్ ఈజ్ ద కింగ్. ఎండ్ ఆఫ్ ది డే కంటెంట్ బాగుంటేనే చూస్తారు. ఫోన్లో కూడా 1 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఫోన్లో వీడియోలు చేసే వాళ్ళు కూడా 1 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్, ద వే దట్ ఐ యామ్, ద పర్సనాలిటీ దట్ ఐ యామ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా స్పీక్స్. సో ఇప్పుడు అన్నావు కదా, నేను ఇన్ని వీడియోస్ పెడతాను, ఇన్ని వ్యూస్ వస్తాయి, ఇంత డబ్బు వస్తుంది. అవును, ద ఫ్యాషన్ వర్క్ ఛానల్కి ఎంత వస్తుంది పర్ మంత్ ఇన్కమ్ ఎంత వస్తుంది? మనము ఇన్కమ్ స్ట్రీమ్ అన్నది డివైడ్ చేసుకొని పెట్టుకుంటాం అనమాట. మీకు తెలుసు, యూట్యూబ్ రెవెన్యూ, ఎఫిలియేట్ మార్కెటింగ్, బ్రాండ్ కొలాబరేషన్స్, ఇవన్నీ. మనం రీసెంట్లీ మర్చెండైజ్ కూడా ప్లాన్ చేస్తున్నాం, అది ఫ్యూచర్లో చెప్తాను.
సో యాడ్ రెవెన్యూ మన యూట్యూబ్ నుంచి రెవెన్యూ అయితే అరౌండ్ 90,000 to 80,000 వస్తుంది, పక్కాగా వస్తుంది అనమాట. సో అది మన బేసిక్ నీడ్స్. అది కూడా మనం రీఇన్వెస్ట్మెంట్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్కి, ఎడిటర్స్కి, లేకపోతే వీడియోగ్రాఫర్స్కి, ఫోటోగ్రాఫర్స్కి పెడుతూ ఉంటాను అనమాట. అల్టిమేట్లీ మన సబ్స్క్రైబర్స్కి ఒక మంచి అవుట్పుట్. మళ్ళీ ఈ ఛానల్కి ఈ టీం అంత ఉందా? మనకి ఎడిటర్ ఉన్నారు, మనకి ఫోటోగ్రాఫర్ ఉన్నారు, తమిళ ఆర్టిస్ట్, ఇవన్నీ మనకి ఉన్నారనమాట. ఏదైనా సరే టీఎఫ్ఈ అంటే ఇట్స్ నాట్ ఏ పర్సన్ బ్రో, ఇట్స్ ఏ ఫ్యామిలీ అనమాట. నా టీంని కూడా నా ఫ్యామిలీ కింద చూసుకుంటాను. లేకపోతే ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటూ జోసెఫ్ నాతో రాడు, ఎందుకంటే తన వర్క్స్ తనకు ఉంటాయి. బట్ ఏదైనా ద టీమ్ అనమాట, టీమ్ వర్క్ అన్నది ఈజ్ ద మెయిన్ ఫోకస్ ఆఫ్ టీఎఫ్ఈ. అప్పుడే ఒక మంచి అవుట్పుట్ బయటకి ఇవ్వగలం, లేకపోతే ఇవ్వలేం. ఫస్ట్ ఇలాంటి బోల్డ్ కంటెంట్ చేసినప్పుడు ఫస్ట్ వినేది మీ ఎడిటరే కదా? అవును. మీ ఎడిటర్ ఫీలింగ్ ఏంటి అసలు? ద ట్రూ థింగ్ ఏంటంటే ఎడిటింగ్ చెప్పాలంటే బ్రో, ఇలాంటి బోల్డ్ కంటెంట్ చేస్తున్నప్పుడు మధ్యలో నాకే నవ్వొచ్చేస్తుంది. తడబడుతూ ఉంటాను, బ్రేక్లు ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటాను అనమాట, నా కెమెరా ముందు నవ్వేస్తూ ఉంటాను. అవన్నీ చూసి కూడా మా ఎడిటర్ అవన్నీ నాకు పంప అసలు. సో చూసి ఎడిట్ చేస్తూ ఒక మంచి అవుట్పుట్ ఇవ్వడం అన్నది దట్స్ వాట్. లేకపోతే నేను ఒక టీం ఒక ఫీలింగ్ ఇవ్వలేదు అనుకోండి, ఈడి కోసం నేను ఎందుకు ఎడిట్ చేస్తాను, చాలా నాకు బోల్డ్ క్లయింట్స్ ఉంటారు, ఎలాంటి కంటెంట్ నేను ఎందుకు ఎడిట్ చేస్తాను చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే మనం ఇచ్చే కంటెంట్ అలాంటిది. మీరు అంటారు హౌ టు షేవ్ యువర్ బాల్స్ అంటే ఆ వినడానికి చాలా డిస్కంఫర్ట్గా ఉంటుంది. బట్ తను ఎడిట్ చేస్తాడంటే అవర్ టీమ్ సీజ్ ద విజన్ బిహైండ్ ద టీఎఫ్ఈ. ఎందుకంటే ద ఫ్యాషన్ వాజ్ అనేది ఇప్పటికే ఆగదనమాట. చాలా ఫ్యూచర్ ఉంటుంది, చాలా విజన్ ఉంటుంది. ఏదైనా సరే టీమ్గా వర్క్ చేద్దాం, మనకే ఒక మంచి అవుట్పుట్ వస్తుంది అని చెప్పి ఫీలింగ్తో వర్క్ చేస్తారు. సో ఎలాంటి ఎన్నిసార్లు రివిజన్ చేయమని అన్నిసార్లు రివిజన్ చేస్తారు అనమాట వీడియోకి. అండ్ అవుట్పుట్ మాత్రం చాలా బాగా వస్తుంది. అదే కాదు కదా, అసలు ఎలాంటి ఇన్నర్స్ వేసుకోవాలి కూడా చెప్తున్నావు కదా నువ్వు. అది కూడా చెప్తాను. ఎందుకంటే ఇన్నర్స్ వల్ల మన సీమన్ అన్నది చాలా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. మనం చాలా వీకట్స్ వరకు ఇప్పటికీ కూడా వీకట్స్ వేస్తూ ఉంటాం చాలా మంది వరకు. చాలా చెప్తున్నాను, మన డూడ్స్, దట్స్ వాట్ ఐ కాల్ బాల్స్ని, డూడ్స్ కానీ మనం కానీ ఇన్నర్ స్పేస్ ఇవ్వకపోతే మాత్రం ఫ్యూచర్లో సీమెన్ రిటెన్షన్ అనేది ఉండదు. ఓకే, అంతే. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫారెన్ వీడియోస్ అనేవి కూడా కట్ కాపీ పేస్ట్. ఇప్పుడు ఏంటంటే చాలా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నాయి అలాంటివన్నీ చూసి. ఓకే, ఇలాగా సాటిస్ఫై చేద్దాం, ఇన్ని మినిట్స్ చేద్దాం, ఇన్ని చేద్దాం అని చెప్పి. బయట అలాంటివి అవ్వవు కూడా. మనం ఇలాంటి డ్రాయర్లు వేసుకుంటూ పోతే ఇంకా అస్సలు అవ్వదు. సో అండర్వేర్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి అండర్వేర్ టాపిక్స్ మీద తెలుగులో కూడా కంటెంట్ లేదు. దిస్ ఇస్ వాట్ ఐ ఇన్స్పైర్ ఫ్రమ్ అదర్. ఓకే, ఇలాంటి వీడియో చేశారు కదా, మనం కూడా ఇలాంటి వీడియో మీద అవేర్నెస్ పెంచుదాం, ప్రతి ఒక్కరు తెలియాలి. కాపీ అంటారో ఇన్ఫ్లుయెన్సింగ్ అంటారో నాకు అనవసరం బ్రో. ఒకటి తెలుసుకొని తన లైఫ్ ఏదైనా సరే ఉపయోగపడుతుందంటే మాత్రం దట్స్ వాట్ ఐ వాంట్. ఇలాంటి కంటెంట్ చేసినప్పుడు బోల్డ్ కంటెంట్ ఎస్పెషల్లీ నువ్వు కూడా ఫస్ట్ స్టార్ట్ చేసావు. అవును. అండ్ లైక్ నీ వెల్ విషెస్ కానీ, నీ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ, మా రిలేటివ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, రిలేటివ్స్ కానీ. ఎందుకంటే అప్పుడు స్టార్టింగ్లో నేను ఫీలింగ్ ఏంటి అసలు? నేను స్టోరీ పెడతాను. నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసినంటే యూట్యూబ్లో ఈ వీడియో వచ్చిందని ఇన్స్టాగ్రామ్లో స్వైప్ పెడతాను అనమాట. చూసి అంటారు ఎందుకు ఇలాంటివి చెప్పాలంటే ఒకే డైలాగ్ అనమాట. ఒకసారి మా రిలేటివ్ అన్నారు, ఎందుకు ఇలాంటి వీడియో చేస్తున్నావు నువ్వు, ఎందుకు నీకు ఆ కర్మ పట్టిందని చెప్పి. అలాంటి డైలాగ్ వేసిన అతను నాకు ఎంత సపోర్ట్ చేయాలి ఫ్యూచర్లో, లేకపోతే నా పాస్ట్లో ఏమీ ఉండదు, కాల్ ఉండదు, లేకపోతే ఏం చేస్తున్నావు, చదువుతున్నావా, బాగున్నావు ఉండదు. కానీ అలాంటి వీడియో పెట్టిన ఆ టాపిక్ పెట్టిన వెంటనే ఎందుకు నువ్వు ఇలాంటివి చేస్తున్నావు, సిగ్గుందా, ఇలాంటివన్నీ అంటారు. సో దిస్ ఈస్ వేర్ రిలేటివ్స్ ఐ డోంట్ కేర్ అబౌట్ రిలేటివ్స్ అనమాట. ఫ్రెండ్స్ అంటారా, మా ఫ్రెండ్స్ ఉంటారు, కాలేజ్ అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు, వాళ్ళు చూస్తారనమాట. బట్ అల్టిమేట్లీ వాళ్ళు వెళ్ళి కానీ నా వీడియో చూస్తే ఒక వ్యూస్ వస్తున్నాయి, వీడికి ఈ చేసిన తప్పు లేదని చెప్పి వాళ్ళు ఆన్సర్ చెప్పుకుంటారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు, అవతల ఒపీనియన్తో కూడా నాకు పని లేదు. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. అలా కానీ కూర్చుంటే మాత్రం ఏమీ చేయలేను బ్రో, నిజంగా ఏమీ చేయలేను, మాట్లాడలేను. ఎందుకంటే నాకు ఇన్సెక్యూరిటీ అనమాట. చిన్న చెవులు నావి, నా చెవులు ఉన్నాయి, నన్ను ఎవరు చూస్తాడని చెప్పి అనుకుంటే మాత్రం, పక్కోడు ఒపీనియన్కి వాల్యూ ఇస్తూ కూర్చుంటే మాత్రం పనులు అవ్వవు. ఇప్పుడు మీ ముందర కూర్చొని కూడా. సో ఎప్పుడైతే ఒక మనిషి తన ఇన్సెక్యూరిటీస్ నుంచి బయటకు వస్తాడో అప్పుడే తనను ప్రపంచాన్ని జయించగలడు. నేనైతే 4 years బ్యాకే వచ్చేసా. అది సో దట్స్ వాట్ బ్రో. ఆబ్వియస్లీ ఇన్సెక్యూరిటీస్ ఎవరి కోసం మనం బతకట్లేదు, మన కోసం మనం బతుకుతున్నాం. రిలేటివ్స్ అంటారు, పక్కాగా అంటారు. ఈవెన్ దో ఫ్యామిలీ కూడా అంటుంటారు, ఫ్యామిలీ కూడా అంటుంటారు. బట్ అప్పుడు కూడా కేర్ చేయకూడదు. అది వన్స్ మనం అచీవ్ అవ్వాలనుకున్నప్పుడు తప్పదు. ఇప్పుడు మీరు బోల్డ్ కంటెంట్ అంటున్నారు. ఇప్పుడు అలాంటివి చేయడం వల్ల నాకు ఇంత రెస్పెక్ట్ వచ్చింది చెప్పాలంటే. డార్క్ సైడ్ ఆఫ్ ద స్టోరీ వీడికి అంత అవసరం అని చెప్పి అనుకుంటారు. కానీ చాలా మంది వరకు నేను మంచి కామెంట్స్ కూడా చూశాను, బ్రో ఇలాంటి వీడియోస్ ఎవరు కవర్ చేయట్లేదు, నువ్వు కవర్ చేయాలి. నేను కూడా కామెంట్స్ అంతా పాజిటివ్, థ్యాంక్ యూ అని చెప్పి. అది నాకు చాలు.
100 మందిలో ఒకడు చూసి ఇన్స్పైర్ అయినా, ఒకడు చూసి నేర్చుకున్నా, అది నాకు చాలు. సో కంప్లీట్ యూట్యూబ్ నమ్ముకొని జాబ్ కూడా మానేసావా, లేకపోతే జాబ్ చేస్తున్నావా? జాబ్ మానేశాను నేను. అక్టోబర్లో జాబ్ మానేశాను. ఓపెన్గా ఉంటున్నాను మీ దగ్గర. జాబులు బోల్డ్ బ్రో. నాకున్న MBA సర్టిఫికేట్తో 1 మంత్ కానీ తిరిగితే ఒక జాబ్ వస్తుంది నాకు. బట్ యూట్యూబ్ ఛానల్స్ అన్నీ ఉండవు కదా మనకి, ఒకటే ఛానల్. అది లేపాలంటే కంప్లీట్లీ దానికే మనం చేయాలన్నమాట. ఓకే, అలాగని చెప్పి మనం స్ట్రెస్ తీసుకొని ఎప్పుడు అలా ఉండం. చేద్దాం, వీడియోస్ చేద్దాం, మన టైం తీసుకొని చేద్దాం. ఎప్పుడో జాబ్ మానేశాను కదా ప్రతిరోజు వీడియోస్ చేసేయాలని చెప్పి చేయను. నాకు ఇంట్రెస్ట్ అనమాట జెన్యూన్లీ. ఏదో చెయ్యాలి, జాబ్ లేదు, పక్కన రెవెన్యూ రావాలి, ప్రతిరోజు వీడియోస్ పెట్టాలని నేను ఎప్పుడు పెట్టను. నాకు ఇంట్రెస్ట్, ఈరోజు ఏం చెప్దాం, మన ఆడియన్స్కి ఏం కొత్తగా చెప్దాం అని చెప్పి ఉంటుంది. సో అది నమ్ముకొని వచ్చాను అనమాట. మదర్ ఫాదర్ ఫీలింగ్ ఏంటి? జాబ్ మానేసావు, యూట్యూబ్ మీద డిపెండ్ అయ్యావు, ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము. అండ్ కోవిడ్ టైంలో బాగా తగ్గింది రెవెన్యూ కూడా. అండ్ డిపెండింగ్ అపాన్ కంప్లీట్లీ యూట్యూబ్ మీద, ఆ రెవెన్యూ మీద డిపెండ్ అయ్యి సర్వైవల్ అవ్వాలంటే ఫైనాన్షియల్గా చాలా కష్టం. అండ్ ఆల్రెడీ నిన్ను నమ్ముకొని 3-4 ఎంప్లాయీస్ ఉన్నారని చెప్తున్నావు. ఒకే ఛానల్ ఎలా అంటే ఏంటి ఫ్యామిలీ ఫీలింగ్ అన్నది దే ఆర్ వెరీ హ్యాపీ అనమాట. ఎందుకంటే ఈ ఫినాన్షియల్ గురించి పక్కన పెట్టేస్తే దే వాంట్ నన్ను, అంటే నేను నచ్చింది నేను చేస్తున్నాను, వాడు చేస్తున్నాడు అని చెప్పి ఒక మంచి ఫీలింగ్ అయితే వాళ్ళకి ఇచ్చాను. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, ఒక అంటే తలుపులు తీసేసి నాకు ఒక కెమెరా కావాలని యూట్యూబ్ ఛానల్ పెడతాను ఎప్పుడూ చెప్పలేదు. కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అది నేను నిరూపించాను వాళ్ళకి. నిరూపించానంటే ఒక నమ్మకం ఇచ్చేసినట్టే. ఓకే, వీడు ఏం చేసినా సరే నిలబడతాడు అన్న షూరిటీ మాత్రం వాళ్ళకు ఉంది. ఈ వీడు ఎక్కడికి వెళ్ళినా బతికేస్తాడని చెప్పి మాత్రం షూరిటీ వాళ్ళకు ఉందన్నమాట. సో దట్స్ వాట్ ఐ వాంట్ అండ్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. ఎప్పుడు ఏమనలేదా ఇలాంటి బోల్డ్ కంటెంట్ మీద? మా డాడీ ఇంకా చెప్తారు, ఇంకా చేయరా అని చెప్తారు. ఓకే, మా డాడీ స్ట్రెస్ గురించి ఏమని చెప్తారు, కాలేజ్లో చాలా మంది అమ్మాయిలు వెనకాల తిరుగుతున్నారా, వాళ్ళ గురించి మంచిగా వీడియో చేయరా అని చెప్తారు. నేను కూడా ఉన్నాను డాడీ దాంట్లో అని చెప్తాను. అప్పుడు కాలేజ్లో ఉంటాయి బ్రో, అంటే మనకి కూడా బ్రేకప్లు అన్నీ అయ్యాయి. ఓకే, బట్ ఏదైనా సరే మా డాడీ కూడా చెప్తారు, దే ఆర్ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ అనమాట. ఏంటి నీ బ్రేకప్ స్టోరీ ఏంటి? లవ్ బ్రేకప్? ఆ లవ్ బ్రేకప్ అంటే ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇంటర్లోనా 10th లోనా? ఇంటర్లోనే. అప్పుడు తెలిసి తెలియని నిబ్బా నిబ్బిలు కదా. ఇంటర్లోనే కాయక చూడియా? లేదు, మనం కొంచెం డీసెంట్ ఉండేవాళ్ళం ఉన్నప్పుడు. ఓకే, బట్ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల లైట్ తీసుకున్నాం అనమాట. అదే కరెంట్లీ షీ ఈజ్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. అలా చెప్తే 3 లక్షల మంది నిన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వాళ్ళ ఇంటర్వ్యూ చూస్తే ఫీల్ అవరా? ఏదైనా బ్రో మీరు ఆలోచించండి, బ్రేకప్ ఈజ్ ద ఐ ఓపెనర్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, ఒక మనిషి జిమ్ జాయిన్ అయ్యాడన్నా, లేకపోతే ఏదైనా సాధించాలని చెప్పి ఒక తాపత్రయం వచ్చినా సరే వెనకాల ఒక మంచి ఒక పాస్ట్ ఉంటుంది. అది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవనివ్వండి, ఒక బ్రేకప్ అవనివ్వండి, ఎవడో వాడిని అంటే చాలా అవమానపరచడం అవనివ్వండి, అలాంటి ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంటుంది. అదే డ్రైవ్ చేస్తుంది ముందుకే. ఆ డ్రైవ్ అన్నది నాకు ఉందన్నమాట. లవ్ అంటావా అట్రాక్షన్ అంటావా ఇంటర్లో? అట్రాక్షనే. లవ్ అన్నది వీ హ్యాడ్ అవర్ మూమెంట్స్, అది బాగానే ఉంటుంది, అప్పుడప్పుడు లవ్ మూమెంట్స్ ఉండేవి, ఇవన్నీ ఉంటాయి, కానీ ఇట్స్ అన్ అట్రాక్షన్. ఓకే, లవ్ అన్నది ఇట్స్ అ సీక్రెట్ ఫీలింగ్ అనమాట. చాలా ఒకరితో ఇద్దరితో కలుగుతుంది అది. బట్ కొంతమందికి కొంచెం తొత్తర ఎక్కువ. అది లవ్ని అట్రాక్షనే లవ్ అనుకొని అన్నీ చేసేసి ఏవేవో చేసేసుకొని లాస్ట్కి వాళ్ళే గిల్టీగా ఫీల్ అవుతారు అనమాట. బట్ నాకు క్లారిటీ వచ్చింది దాని తర్వాత, వద్దు, నీ 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 గోల్ వేరు, ఇది వేరు, కాబట్టి నీ లిమిట్స్లో నువ్వు ఉండు, వస్తారు ఎవరో వస్తారులే. అంటే బ్లేడ్లు పెట్టి కోసేసుకున్నావు కొంతమందికి అని చెప్తారా, నాకు కాదు. అది ఓన్లీ వన్ లవ్ బ్రేకప్ అంతే, తర్వాత లవ్ చేయలేదు? లేదు, ఎవరిని చేయలేదు. నిన్ను ఎవరు చేయలేదు? ఇంకా నన్ను చేయలేదు, నేను ఎవరిని చేయలేదు. నన్ను చేసలేదు నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఎవరిని చేయలేదు. అది ఫస్ట్ మనం రైట్ ఉండాలి, దాని తర్వాతే ఎవరికైనా ఛాన్స్ ఇవ్వాలి. ఓకే, సో ఇలాంటి వీడియోస్ చేస్తావు కదా, అమ్మాయిల ఫ్రెండ్స్ ఉంటారు, లేకపోతే సబ్స్క్రైబర్స్ కూడా అమ్మాయిలు కూడా ఉంటారు, దాందే ఉంది మేబీ. వాళ్ళ అంటే రియాక్షన్ కానీ, ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ కానీ, లేకపోతే పర్సనల్ మెసేజ్ కానీ ఎలా వచ్చాయి బ్రో. మీరు ఇలా అడుగుతుంటే నాకు కాంట్రవర్సీ వచ్చిందనమాట. నేను ఒక వీడియో చేశాను, చెప్పాలంటే అవాయిడ్ దీస్ కైండ్స్ ఆఫ్ గర్ల్స్, అవాయిడ్ దీస్ టైప్స్ ఆఫ్ గర్ల్స్ అని చెప్పి ఒక వీడియో చేశాను అనమాట. మా ఫ్రెండ్, నా కాలేజ్లో నాతో పాటు చదువుకున్న ఫ్రెండ్ అనమాట, పేరు చెప్పను. సో వచ్చేసి, ఏంటి గణేష్ నువ్వు యూట్యూబ్ చేస్తున్నావు అని చెప్పి ఏ వీడియోలు పెడితే నువ్వు ఆ వీడియోలు చేయొచ్చా, ఇప్పుడు నీ వల్ల వెళ్ళి వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ వెళ్ళి వాళ్ళతో బ్రేకప్ చెప్తే ఏంటి పరిస్థితి ఏంటని చెప్పి ఆ అమ్మాయి పెద్ద స్టోరీ పెట్టింది, పెద్ద రాద్దాంతో రాసింది, వీడికి సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పి ఏవో చెప్తున్నాడు అని చెప్పి. ఒప్పుకుంటాను, ఎందుకంటే నేను ఆ వీడియోలో క్లారిటీ ఇవ్వలేదన్నమాట. అబ్బాయిల్లో కూడా ఇలా ఉంటారు, అమ్మాయిలే కాదని చెప్పి ఒక దగ్గర చెప్పి వదిలేశాను. ఓకే, ఆ పర్పస్ మీద కానీ తీసుకెళ్ళుంటే
ఇట్ కెన్ బి ఫైన్, బట్ చిన్న కాంట్రవర్సీ వచ్చింది. అండ్ దాని తర్వాత నేను నేర్చుకున్నాను, ఓకే ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ ఎంత బోల్డ్ వెళ్ళినా బ్రో, సెన్సిటివ్గా కొన్ని టాపిక్స్ ఉంటాయి, అవి మనం ఎప్పటికీ కూడా ఏంటి ఆ టాపిక్? అదే చెప్పాను కదా, అవాయిడ్ దీస్ టైప్స్ ఆఫ్ గర్ల్స్ అని చెప్పి చేశాను అనమాట. అంటే మన అబ్బాయిల కోసం కొంతమంది స్ట్రెస్కి గురయ్యి కొన్ని గొడవలు అవుతూ ఉంటాయి అనమాట గర్ల్ ఫ్రెండ్స్తోని అని చెప్పి. నేను పెద్దగా ఆలోచించలేదు స్టార్టింగ్లో, మన ఎక్స్పీరియన్స్ లేనప్పుడు, ఎప్పుడో 50K సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు చేశాను అనమాట అది. తర్వాత అనుకున్నాను ఎంత బోల్డ్గా వెళ్ళినా నువ్వు కొన్ని లిమిట్స్ పెట్టుకో అని చెప్పి అనుకున్నాను అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి లిమిట్స్ ఉండాలి, దట్స్ వాట్ ఐ బిలీవ్ అనమాట. దాని తర్వాత తగ్గించి అలాంటి టాపిక్స్ అన్నావు, ఎందుకంటే నేను నేర్చుకున్నాను, అమ్మాయి చెప్పిన దాంట్లో కూడా పాయింట్ ఉంది ఎందుకు అనవసరంగా అని చెప్పి. ఎందుకంటే స్టార్టింగ్ ఎవరు సాయిబాబాలు అయిపోరు, ఎక్స్పీరియన్స్ బట్టే తెలుస్తుంది అనమాట మనం ఏంటో, మన పొజిషన్ ఏంటో అని చెప్పి. మనం సాయిబాబాలు కదా వెంకటేశ్వర కదా, మనం ఇప్పుడు స్టార్ట్ చేసాం బోల్డ్ కంటెంట్, అమ్మాయిల ముందు నుంచే స్టార్ట్ చేసాం. 7 Arts వీటన్నిటిలో వచ్చేది బోల్డ్ కంటెంట్. చూసాను బ్రో, చూసాను. అంటే ఇట్స్ దేర్ వే ఆఫ్ మేకింగ్ కంటెంట్, మన వేరు అదే. అంటే అది మంచి బోల్డ్ కంటెంట్ అంటావా, నీది మంచి బోల్డ్ కంటెంట్ అంటావా? ఇట్ డిపెండ్స్, అది అంటే చూసే మనిషి బట్టి ఉంటుంది, మనకుండే ఆడియన్స్ బట్టి ఉంటుంది బోల్డ్ అన్నది. తన ఆడియన్స్, తనకి ఇప్పుడు 7 Arts అన్నారు, వాళ్ళకి బాగా అలవాటైన ఆడియన్స్ చూసి దాని పెద్దగా బోల్డ్ అనుకోకపోవచ్చేమో. ఓకే, దానికోసం ఇంకా వాళ్ళ లిమిట్స్ మంచిగా కొంచెం బౌండరీస్ అవి కొంచెం బ్రాడ్ చేసుకొని మంచిగా వీడియోస్ చేయొచ్చేమో. నా ఆడియన్స్ మాత్రం వాళ్ళకి తెలుసు లిమిట్ ఏంటో, బోల్డ్ కంటెంట్ ఎంతవరకు వెళ్తుంది, ఎందుకంటే నాకు కూడా తెలుసు అది. సో ఆ లిమిట్స్ దాకా నేను ఉంటాను అనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఆడియన్స్, అంతే వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు అన్న దాని గురించి అంతే. ఆర్జీవి శిష్యుడు బోల్డ్ కంటెంట్ చేయడంలో ఆర్జీవి శిష్యుడు అని అన్నారు. లేదు అది ఆర్జీవి గారితో కంపారిజనే లేదు, ఎందుకంటే అతను అందుకని ఎక్కువ చేయగలవు కదా నువ్వు. అమ్మో అస్సలు నాట్ ఎట్ ఆల్ ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. బట్ ఎనీవేస్ బోల్డ్ కంటెంట్ అన్నది దానికోసం అంత హైలైట్ కూడా చేయను. బోల్డ్ కంటెంట్ ఇప్పుడు మంత్లీ ఒకటి పడితే మాత్రం గట్టి పడుతుంది, అది మాత్రం నాకు తెలుసు అనమాట. ఎందుకంటే ఆ గ్యాప్ నేను కవర్ చేస్తున్నాను, కంపారిజన్ అయితే లేదు. నీది చూసి ఈ మధ్య ఇంకొక అతను కూడా చేస్తున్నాడు, ఆ ఛానల్ నేమ్ ఏదో ఉంది, వేరే వాళ్ళు ఉన్నారు, ఛానల్ నేమ్ ఐడియా లేదు. నేమ్ ఏంటి, ఛానల్ నేమ్ ఐడియా ఉందా నీకు? లేదు నాకు లేదు. నీ కాంపిటేటివ్ ఛానల్స్ నీకు ఐడియా లేదా? ఉంటారు బ్రో, అది వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు కూడా కంటెంట్ బాగానే చేస్తున్నారు టు బి ఆనెస్ట్. అంటే నువ్వు అతను కాపీ కొడుతున్నావని, తను నువ్వు కాపీ కొడుతున్నావు? అదే చెప్తున్నా, కాపీ అన్నది ప్రతి ఒక్క మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపిటీటర్ అంటేనే సేమ్ కైండ్ ఆఫ్ కంటెంట్ చేస్తూ ఉంటారు. ఆ కంటెంట్ చేసి ఏదైనా సరే తను చెప్పే విధానం వేరు ఉంటుంది, నేను చెప్పే విధానం వేరు ఉంటుంది. కొన్ని థంబ్నెయిల్స్ కొన్ని కామన్ అవ్వచ్చు, కొన్ని పాయింట్స్ కామన్ అవ్వచ్చు. ఏదైనా సరే ఇఫ్ పీపుల్కే తెలుసు డేట్లు ఏంటో, ఆ డిస్క్రిప్షన్ కొడితే చాలా డేట్ ఏంటి, ఏ డేట్లో అప్లోడ్ చేశాడు అవన్నీ తెలిసిపోతాయి. మనం పెద్ద ఆన్సర్ ఇవ్వక్కర్లేదు దానికి, పీపుల్ మన ఆడియన్స్ తెలుసు. ఏంటి ఛానల్ ఏంటది? ఏజుడ్. అది ఏజుడ్. ఓకే, మీ ఫ్రెండ్ ఎంత తను కూడా? మా ఫ్రెండ్, తనతో కొలాబ్ అయ్యాను కూడా. ఈజ్ అ గుడ్ కంటెంట్ క్రియేటర్. అది కంపేర్ టు గణేష్. అది చెప్తున్నా, ఎవరు ప్లస్లు వాళ్ళకు ఉంటాయి బ్రో. ఓకే, నాలో మైనస్లు ఉన్నాయి, తనలో కూడా మైనస్లు ఉన్నాయి, నాలో ప్లస్లు ఉన్నాయి, తనకి ప్లస్లు ఉన్నాయి. సో బేసికల్గా కొన్ని అందరికీ ఉపయోగపడే వీడియోస్ ఉంటాయి, కొన్ని చెప్పాలంటే భూతు పురాణం అని చెప్పుకోవచ్చు. మళ్ళీ దీనికి సబ్స్క్రైబర్స్, దీనికి ఒక ఫ్యాన్స్ మీట్ అని నేను విన్నాను. అంటే ఏ విధంగా లైక్ చేస్తున్నారు వాళ్ళు అసలు, అంటే అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఏంటి అసలుకి ఈ భూతు పురాణం గురించి? కానీ భూతు పురాణం అదే అంటే ఇట్స్ నాట్ అలా అని కాదు, నేను చెప్పే విధానంలో చెప్తాను. నేను బూతులు వాడను అలాగని చెప్పి, కంటెంట్ డెలివరీ బాగుంటుంది నాది. ఓకే, బాల్స్ అన్న ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఓకే, మనకి ఉంటాయి అందరికీ. ఓకే, దాన్ని బూత్ చేస్తున్నాను, అన్నీ ఉంటాయి. సో అది నేను అడ్రస్ చేస్తా, ప్రతి ఒక్కరికి అది ఇష్టం. అండ్ దానికోసమే ఈ కంటెంట్ అది నేను పెట్టడానికి ట్రై చేశాను. అండ్ ఆ కంటెంట్ వల్లే మనకి సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో వాళ్ళే నా ఫ్యామిలీ. ఓకే, వాట్స్ ఏ సెలబ్రేషన్ వితౌట్ దేర్ ఫ్యామిలీ? ఫ్యామిలీ ఉంటేనే కదా. సో ఒక పెట్టడం జరిగింది. ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, టీన్స్ ఉంటారు, టీన్స్ ఎక్కువ ఉంటారు. ఒక 14 to 18, 9 ఆ రేంజ్లో ఉంటారు అనమాట. సో అప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళు కూడా అంతే, మ్యాక్సిమం అంతే ఉంటారు. సో చాలా బాగా అయింది మీటప్ అన్నది, మంచిగా చాలా ఎంజాయ్ చేసాం. ఫొటోస్ 14 to 18 అంటే 18 దాకా నాకు మొబైలే లేదు మరి. జనరేషన్ మారిపోయింది బ్రో, మీకే తెలుసు కదా. ఇప్పుడు హాట్ అంటే, ఇప్పుడు ఇంతకుముందు హాట్ అంటే పెద్ద బూత్, ఇప్పుడు హాట్ అంటే ప్రతి ఒక్కరు జెన్యున్గా తీసుకుంటున్నారు. ఏం చేస్తాం మనం, అంటే మీరే అన్నారు ఫోన్లు ప్రతి ఒక్కరి చేతిలోకి వచ్చేస్తుందని చెప్పి. ద ఎక్స్పోజర్ టు మల్టీ లింగ్వల్ కంటెంట్ కొడితే చాలు వచ్చేస్తాయి అన్నీ. ఆ నాలెడ్జ్ వల్లే ప్రతి ఒక్కరికి తెలిసింది. ఆ కొట్టడం వల్ల మనం కూడా వెళ్ళాం అక్కడికి, అది కూడా మనం గుర్తించాలి. అది సో అంటే నీకు యూట్యూబ్ మీద వచ్చే రెవెన్యూ కన్నా కూడా పెయిడ్ ప్రమోషన్స్ ఎక్కువ ఉంటాయి నాకు తెలిసి. పెయిడ్ ప్రమోషన్స్ నేను చేస్తూ యూట్యూబర్స్ అందరికి కూడా అదే కదా ప్లస్. యూట్యూబర్స్ అందరికీ అదే ప్లస్ ఉంటుంది. ప్రతి ఛానల్ కాంపిటీటర్స్ అవనివ్వండి, సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్న వాళ్ళకి అవనివ్వండి,
పెయిడ్ ప్రమోషన్స్ ఉంటాయి అన్నమాట. బట్ కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, ఆ బ్రాండ్స్ కొన్ని అయితే నేను చెప్పింది డైలాగ్ చెప్పు, నా స్క్రిప్టే నువ్వు చెప్పని ఉంటాయి అనమాట. నీ దాంట్లో టోన్స్ అని ఉంది, అది అంటే అది టోన్స్, అది మనది, మన ఓన్ బ్రాండ్ అనమాట. మీరు చెప్పారు కాబట్టి మనం టోన్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. టోన్స్ అన్నది ఇట్స్ ఎ మర్చెండైజ్ ఫ్రమ్ TFE, ద ఫ్యాషన్ వర్స్, ఫర్ ఫ్యాషన్ వర్స్ సబ్స్క్రైబర్స్ ఆల్ ఓవర్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అనమాట. దీనికి ఏంటంటే, సో మన సమ్మర్లో లాంచ్ అయిపోతున్నాం. అండ్ ఎందుకు సోల్ పర్పస్ బిహైండ్ ది స్టోన్స్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి బ్రాండెడ్ క్లోత్స్, ఇది నాకు ఉండాలి, బ్రాండెడ్ క్లోత్స్ నాకు ఇష్టం అని చెప్పి ఉంటుంది ప్రతి ఒక్కరికి. బట్ ఒక్కటి ఏంటంటే ద బడ్జెట్, ద ప్రైస్ ట్యాగ్. ఆ ప్రైస్ ట్యాగ్ చూసి వెనక్కి వెళ్ళిపోతారు. చాలా బ్రాండ్స్లో మంచి మోడల్స్ ఉంటాయి కానీ ప్రైస్ ట్యాగ్ చూసి వెనక్కి వెళ్ళిపోతారు. బట్ టోన్స్ ఏం ఫోకస్ చేస్తుంది అంటే, క్వాలిటీతో పాటు మన క్రియేటివిటీ అంటే డిజైన్స్తో పాటు బడ్జెట్ కూడా కరెక్ట్గా అలొకేట్ చేస్తున్నాం అనమాట. సో దట్ ఈస్ వేర్ టోన్స్ విల్ స్టాండ్ అవుట్. సో ఈ బ్రాండ్ అన్నది ఈ హైదరాబాద్ వచ్చింది కూడా బ్రాండ్ పనితోని, అండ్ మీతో కూడా ఇలా ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసుకొని వచ్చాను అనమాట. సో పనులు జరుగుతున్నాయి. ఇంకా యాక్టింగ్ సైడ్ ఏమైనా ట్రై చేస్తున్నావా? లేదు 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 ఫ్యూచర్లో మన ఫ్యాషన్ వర్డ్స్లో కొన్ని వెబ్ సిరీస్ లాంటివి కూడా ప్లాన్ చేస్తున్నాను, బట్ నాట్ కన్ఫర్మ్డ్. బట్ చూద్దాం. యాక్టింగ్ అంటే అల్టిమేట్ గోల్ అంటే ఏం చెప్తావు గణేష్? నా లైఫ్లోనా? ఇప్పుడు ఇంకా ఆల్రెడీ డిజిటల్కి వచ్చేసావు, జాబ్ వదిలేసావు, సో అంతా ఇదే ప్రపంచం బతికేస్తున్నావు కాబట్టి ఇది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు విడిపోతుందో చెప్పలేము. సో అల్టిమేట్ గోల్ అంటే ఏమని చెప్తావు? చెప్తాను, బట్ మీరు అన్నారు కదా ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడిపోతుందో చెప్పలేమని చెప్పి. నేను యూట్యూబ్ నమ్ముకోలేదు, అంటే నన్ను నేను నమ్ముకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే యూట్యూబ్ లేకపోతే ఇంకోటి వస్తుంది, అందులో వెళ్ళి నేను చూపించుకుంటా. ఏదైనా నాకు ఆ కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఉందన్నమాట. నేను చెప్పాలంటే లైవ్ క్లాసెస్ మొన్న మీటప్లోనే నేను జస్ట్ ఒక గంటలో స్టోరీ పెడితే 300 మంది వచ్చారు. అదే మీ డాడీ అన్నట్లు వీడు ఎక్కడైనా బతికేస్తాడు. అది ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉందన్నమాట. అది మీరు అంటున్నట్టు గోల్ ఏంటంటే, ప్రతి ఒక్క తెలుగు మ్యాన్ని కూడా నేను స్టైలిష్గా చూడాలనుకుంటున్నాను. అది ఫారెన్ లాగా ఉండాలి, ఫారెన్లో ఉండాలన్నమాట. అది మనకి ఆ స్టాండర్డ్స్ ఎక్కువ, కంపారిజన్ ఎక్కువ అనమాట. అదే నేను ఇక్కడ తెచ్చేస్తా, అదే నా గోల్. అది పర్సనల్ గోల్ అంటే ఏమీ లేదు, ఒక చిన్న పేరు అంతే. ఇది మన గణేష్ బ్రో వల్లే అయ్యింది అంటే చాలు. అది బట్ అల్టిమేట్ గోల్ ఏంటంటే, ఎంత బాగుందా ఏంట్రా అంటే అంత గణేష్ వల్లేరా. అంతకన్నా కాంప్లిమెంట్ కూడా ఉండదా బ్రో చెప్పండి. అది దట్స్ వాట్ మై అల్టిమేట్ గోల్ ఈస్. ఓకే, సో మోటో అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. విల్ సీ ఫారెన్ లాగా అవుతుందా లేకపోతే ఇంకా అంతకన్నా ఎక్కువ అవుతుంది. నా రెస్పాన్సిబిలిటీ బ్రో ఏదైనా సరే. నా సహాయశక్తిలో నేను ప్రయత్నిస్తున్నాను. ప్రతిరోజు వీడియోస్ పెడుతున్నాను మా సబ్స్క్రైబర్స్ కోసం, వాళ్ళు చూస్తున్నారు. కొన్ని 10% వరకు ఏంటి బ్రో ఇవన్నీ నాకేం సెట్ అవుతా అనుకున్నా, మిగతా 90% థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ వీడియో, ఇలాంటి వీడియో చేస్తున్నావు థ్యాంక్ యూ, ఇలాంటి కామెంట్స్ వచ్చాయన్నమాట. దట్స్ వాట్. సో బోల్డ్ కంటెంట్ చేసేటప్పుడు వ్యూస్ ఎక్కువ నేను చూసాను అనమాట. వ్యూస్ వస్తాయి కానీ, సో కొంచెం యూస్ఫుల్ కంటెంట్ చేస్తున్నప్పుడు వ్యూస్ తగ్గుతున్నాయి కదా. అవును, అది జనాలకి కూడా ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్ అవసరం బ్రో. ఇప్పుడు నేను బాల్స్ గురించి అని చెప్పి ఏదో టీచర్లా చెప్పలేదు, మంచిగా ఫన్ ఎలిమెంట్ కూడా యాడ్ చేశాను. డూడ్స్ అనడం, అలా రక్తం చిందించొద్దాం, ఇలాంటి డైలాగ్స్ వల్ల అలాంటి బోల్డ్ కంటెంట్ కూడా చాలా ఈజీగా సింపుల్గా మనం పెనట్రేట్ చేయొచ్చు ఆడియన్స్లోకి. అది నేను చూసి పెట్టుకుంటావా ఈ కంటెంట్కి? లేదు మొత్తం నేనే, స్క్రిప్ట్ డైలాగ్స్ అన్నీ నేనే. ఫస్ట్ 200 వీడియోస్ దాకా స్క్రిప్ట్ నేనే రాసుకునేవాడిని. దాని తర్వాత జస్ట్ బుల్లెట్ పాయింట్స్ అనమాట, ఈ పాయింట్ ఇక్కడ స్టిచ్ చేద్దాం అని చెప్పి అనుకుంటాను, వెళ్ళిపోద్ది వీడియో. అలాగా ఇంతకుముందు 2 గంటలు పట్టేది వీడియో చేయడానికి, ఇప్పుడు ఒక అరగంట 40 మినిట్స్లో అయిపోద్ది వీడియో. ఇప్పుడు నాటు తెలియవు కదా. చెప్పాలంటే బోల్డ్ కంటెంట్ ఇంకా ప్రిపరేషన్ అవసరం బ్రో, ఎందుకంటే నోరు ఎక్కడ జారినా సరే పోస్టర్లు వేసేస్తారు మనకి. అది. సో లాస్ట్ అండ్ ఫైనల్గా టీమ్కి మెన్కి ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ యువర్ సెల్ఫ్. ఇన్సెక్యూరిటీస్ నుంచి బయటకు రావాలి. ఆల్వేస్ లవ్ యువర్ సెల్ఫ్. లావున్నా, సన్నగున్నా, నల్లగున్నా, తెల్లగున్నా, పొట్టుగున్నా, హైట్గా ఉన్నా, ఏదైనా సరే లవ్ యువర్ సెల్ఫ్. దాన్ని ఒక లెవెల్గా చూసి ఇంకొక నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలన్న దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీకన్నా తోపేవాడు లేడు ఇక్కడ. అది దట్స్ వాట్ ఐ వాంట్ అడ్వైస్ టు ఆల్ ద టీమ్స్. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నవి ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ రోజుల్లో ఎంత చదువుకున్నోడైనా సరే బయటికి కానీ వెళ్ళి మాట్లాడిపోతే ఆడికి రూపాయి రాదు. ఎవడు చదువుకోలేనోడైనా సరే బయటికి వెళ్ళి ఒక మంచిగా ఒక 2 ముక్కలు చెప్తే ₹1 కోటి వస్తాయి ఆడికి. అందరు గణేష్ లాగా ఉండొద్దబ్బా. కంపేర్ చేసుకోవద్దు బ్రో, ఎవడికి ఆడే తోపు. అది అందుకే నీ వీడియోస్ చూసి నీలా తోపులు అవుతున్నారు ఇప్పుడు మళ్ళీ. అంతకన్నా ఏం కావాలి చెప్పండి బ్రో. సూపర్ అండ్ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ గణేష్.